జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే ఏం జరిగిందో ఏందో ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాస్త భర్తకి దారితీసిన ఘటన కరీంనగర్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందినటువంటి మౌనిక సురేష్లి గత కొంతకాలం నుంచి ఇదే కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కాలనీలో గత కొంతకాలం నుంచి వారు కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. ఎట్లయినా సరే భర్తను లేపేయాలని చెప్పి స్కెచ్ చేసింది. దీనిలో కూరలో వయాగ్రా ట్యాబ్లెట్లు వేసింది భార్య. మరికొంతమందితో కలిసింది. ఆమె అదనపు డబ్బు సంపాదించాలి, అలాగే లగ్జరియస్ లైఫ్ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకుందో ఏమో. దీంతో ఆమె ఒక్కసారిగా పక్కా పథకం రచించి భర్తను లేపేయాలని చెప్పేసి అనుకుంది. వయాగ్రా ట్యాబ్లెట్లు ఒక్కసారిగా వేసిన తర్వాత భర్తకు అనుమానం వచ్చి అప్పుడు ఆ కూర తినలేదు, అప్పుడు ఆ అన్నం తినలేదు. ఆ తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా ఎలా అయితే బీపీ ట్యాబ్లెట్లు ఇస్తే అనేటువంటి కోణంలో సమాచారం వచ్చింది. దీనిలో భాగంగా గత నెల 17వ తేదీ సెప్టెంబర్ 17వ తేదీన భార్య భర్తకి ఇతరులతో కలిసి బీపీ ట్యాబ్లెట్లు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె చీర కొంగుతో మామ అత్తలకి నమ్మించి మహానటిలా నటించేసింది. అత్తమ్మ, మామయ్య, నా భర్తకి హార్ట్ స్ట్రోక్తో నాకేం తోచట్లేదని రోధిస్తూ 2-3 సార్లు స్పృహ కోల్పోయినట్టుగా చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే వీరి ప్రవర్తన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వారి కోణంలో దర్యాప్తు జరిపారు. కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ కుమార్ నేతృత్వంలో పక్కా ప్లాన్తోని ఆధారాలు సేకరించారు. ఇతరులతో కలిసి ఎట్లా అయితే బాగుంటుందంటే కొంతమంది సలహా మేరకి వారంతా పక్కా ప్లాన్తోని హతమార్చిన తర్వాత సహజ చిత్రీకరించారు. దీంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత ఫోన్ కాలు మనం ఇంతకుముందు చూసాము. ఆ స్కూటీలో సైతం బీర్ బాటిల్ ఉన్నాయి. అంటే ఎలాంటి విలాసవంతమైనటువంటి జీవితానికి ఆమె అలవాటు పడ్డదా అనేది తెలుసుకోవచ్చు. ఈ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం మీడియా సమావేశం నిర్వహించి 6 నిందితులని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కత్తి మౌనిక, ఆమె సురేష్ భార్య, అరిగే శ్రీజ, పోతు శివకృష్ణ, దుమ్మాటి అజయ్, నల్ల సంధ్య అలియాస్ వేముల రాధ, నల్ల దేవదాస్, ఇలా వీళ్ళంతా కలిసి చేసినటువంటి ఫనిగా మనం గుర్తుంచుకోవచ్చు. సో వీళ్ళంతా స్కెచ్ వేసి భర్తకి బీపీ మాత్రలు టెల్మిక్ అండ్ H80 రకం స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్యాబ్లెట్లు సైతం ఒకేసారి ఇన్ని వేసేసరికి డౌట్ వచ్చేసి పూర్తి స్థాయిలో వారు విచారణ జరపగా తనకి భర్తకి మధ్య గొడవలు జరగడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పి మౌనిక చెప్తున్నటువంటి సమాచారం. మౌనిక సైతం ఒక పక్క ఇంకొక మొబైల్ ఫోను మెయింటైన్ చేసేది, చేపట్టడం జరిగింది. ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంది. మరొక వ్యక్తి ప్రేమలో పడింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? రోజు రోజుకు ఇట్లాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మొన్న చెవులలో క్రిమిసారక మందు ఓషి, అంతకుముందు దిండు మొహం మీద పెట్టి ఎక్కడ చూసినా బాగా అవుతున్నాయి. ఏంటి ఈ మధ్య భర్తల కూడా ఎక్కువైతుంది. ఆ రకంగా భర్తలను ప్రేరేపిస్తూ వివాహితర సంబంధాలు పెట్టుకొని భర్తలను కడతీర్చుతున్నటువంటి సంఘటనలు, అదేవిధంగా కుటుంబం అన్న తర్వాత ఏదో కలతలు వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తట్టుకొని భార్యాభర్తలు ఒక యూనిటీగా ఉండి ఆ సమస్యలను గురించి చేస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప వివాహితర సంబంధాలు పెట్టుకొని భర్తలను ఈ రకంగా కత్తి సురేష్ను అనే వ్యక్తిని అతని భార్య నెల్లి అలియాసు కత్తి మౌనిక అనే వివాహిత పౌడర్ చేసి అతను స్పృహ కోల్పోయిన తర్వాత చీర చున్నితో తను అత్తమ్మ మామయ్య వాళ్లకు తను హార్ట్ స్ట్రోక్ వచ్చి
స్పృహ తప్పి పడిపోయిందని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి యూజ్ చేసిండ్రు. 108కి ఫోన్ చేసిన తర్వాత ఆ 108 వాళ్ళు అతను అని చెప్పిండు. కానీ కాదు కొన ఊపిరితో ఉన్నాడు అని చెప్పేసి తానే డ్రామా ఆడి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో అనుమానాస్పదంగా ఏదో అనుమానం ఉన్నదని చెప్పేసి వైద్యులు చిన్న క్లూ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులైనటువంటి తల్లి తండ్రి ఇంకా 2 టౌన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ వార్త బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహించి ఆ పిఎంఈ రిపోర్ట్ రాగానే అవన్నీ వాళ్లకు సంబంధించిన 2 టౌన్ పోలీసు సిఐ గారు సృజన్ రెడ్డి గారు తనదైన కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసి ఈ కేసును త్వరితగతిన పరిష్కరించే దిశగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య మరియు ఇతర 5గురు అని చెప్పేసి నిర్ధారణలకు వచ్చి వాళ్ళని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఒక భర్తను ఉంటే రేపు వాళ్ళకి మీరు ఎట్లాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటారు? ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళకు చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకురావాలి. వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు భర్తలను కడతీర్చుతున్న భార్యలను శిక్షించాలంటే వాళ్ళ విధించాల్సిన అవసరం లేదు. యావజీవం కూడా విధించాల్సిన అవసరం లేదు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. పోలీసులు కూడా ఆ రకంగా కఠినం చేయాలి. ఇంకొకటి ఏంటంటే అనుమానంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారించాలి. ఈ కోణంలో ఇంకా ఆమె మారినటువంటి సంఘటన కూడా జరిగింది కాబట్టి ఆ కోణంలో కూడా దీనిలో ఇంకా ఈ 5గురే కాకుండా మిగతా వాళ్ళ పాత్ర కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఇప్పటికే పలువురు నిందితులను తప్పించడానికి రాజకీయ నేతలు సైతం రంగప్రవేశం చేసినట్టుగా సమాచారం అందుతుంది. 2015లో వివాహం అయింది, ప్రేమ వివాహం. అది కూడా 10 సంవత్సరాలు జరిగింది. అయితే 9 నెలల క్రితం ఆ వృత్తిలో పొందింది ఈ మౌనిక. దీంతో భార్యాభర్తల మధ్య సహజంగానే గొడవలు వచ్చాయి. దీనిలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఆమె స్కూటీలో ఉన్న బీర్ బాటిళ్ళు అదంతా సపరేట్ మొబైల్ మెయింటైన్ చేయడము సీక్రెట్గా, ఇదంతా అనుమానం వచ్చినటువంటి భర్త సురేష్ నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆయనకి ఇటీవల మౌనికతో పరిచయమైనటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తి అలాగే ఇతరులతో కలిసి పక్కా ప్లాన్ చేసింది. ఒక్కసారి మాత్రలు వేసింది, స్కెచ్ వేసి అత్యంత దారుణంగా ఇతరుల సహాయంతో ఘటనలో వీరు ఇప్పటికే రిమాండ్కి తరలించారు. అయితే ఇప్పటికైనా కఠిన శిక్షలు విధించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భార్యాబాధితుల సంఘం తరపున అధ్యక్షుడు కోరుతున్నటువంటి పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరో కాదు శత్రువులు, మీ ఇంట్లోనే ఉంటారు. మీరు అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పి సభ్య సమాజం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.